సి ప్రోగ్రామ్ గురించి చూద్దాం. జనరల్గా సపోజ్ 1 2 3 4 5 6 one more matrix 3 2 5 4 7 8. Okay, two matrices are there. It is A, it is B. It is the A is the matrix order with 2 cross 3, 2 cross 3. B is the matrix with the order of 3 cross 2. Suppose assume అంటే మీ A అనే మ్యాట్రిక్స్ వచ్చేసి 2 cross 3 ఆర్డర్ ఉంది. దట్ మీన్స్ 2 rows అన్నమాట. దిస్ ఈస్ 1 row, దిస్ ఈస్ సెకండ్ row, దిస్ ఈస్ ఫస్ట్ row, దిస్ ఈస్ సెకండ్ row. We can represent this is column, first column, second column, third column. 3 columns ఉన్నాయి, 2 rows ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా సెకండ్ మ్యాట్రిక్స్ B అనే మ్యాట్రిక్స్లో 3 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. జనరల్గా మనం ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ప్రకారం ఏమంటే మ్యాట్రిక్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్తో ఈక్వల్ అయితేనే మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ద ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్ షుడ్ బి ఈక్వల్ టు ద సెకండ్ మ్యాట్రిక్స్ రోస్. అట్ ద టైమ్ ఓన్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అనమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనకు ఇది జనరల్ ఫండమెంటల్ అనమాట. ఇక్కడ మనకి ఏమి జనరల్గా అంటే ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇది 0 ఇండెక్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇది 0th కాలం 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరేస్లో 0th రో అనమాట. ఇది ఫస్ట్ రో. ఇక్కడ 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఇక్కడ కూడా రిప్రజెంట్ చేసినప్పుడు 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. ఇట్ ఈస్ 0th కాలం, ఫస్ట్ కాలం. అంటే ఈ 1 అనేది ఎక్కడ రిప్రజెంట్ అవుతుంది, ఏ ఆఫ్ 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఏ ఆఫ్ 0లో 1 అనేది స్టోర్ అవుతుంది. జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో చేసేటప్పుడు ఏం చేస్తాము, ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు 2 లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎలా, ఫర్ సపోజ్ దీనికి రాద్దాం అనుకోండి ఒక కోడ్. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ అంటే మీ ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, 2 rows. I less than 2, I plus plus. General syntax. ఏమి, for I equal to 0, I less than 2, I plus plus. Again, for J equal to 0, J less than ఇక్కడ ఏం రాయాలి, J less than అన్నప్పుడు మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలి. నార్మల్గా మల్టిప్లికేషన్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇది మాత్రమే మనకు అంటే మీ C అనే ఒక మ్యాట్రిక్స్ మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 2 cross 2 మ్యాట్రిక్స్. 2 cross 2 అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ J less than 2, J plus plus. జస్ట్ అల్గారిథం ఇది. జస్ట్ ఒక అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెయిన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి మనము, మేజర్గా సి ఆఫ్ మనకి రిజల్టెంట్ ఎక్కడ రావాలి, సి ఆఫ్ ఐ ఆఫ్ జేలెక్ స్టోర్ కావాలి. సి ఆఫ్ ఐ ఆఫ్ జేలెక్ ఏం స్టోర్ కావాలి, ఈ మ్యాట్రిక్స్ అంటే మీ ఎలా మల్టిప్లై చేస్తాం దీన్ని, దిస్ వన్ into this one. అంటే మీ 1 into 3, 1 into 2, sorry 1 into 3, 2 into 2, 3 into 5 అన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 0 0 A of 0 0 into A of B of 0 0, B of 0 0, A of 0 0 into B of 0 0 plus A of 0 1, A of 0 1 into B of 1 of 0, 1 of 0. Clearly observe that. Plus A of 0 of 2, A of 0 of 2 into
బి ఆఫ్ 2 ఆఫ్ 0, బి ఆఫ్ 2 ఆఫ్ 0. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లియర్లీ అబ్జర్వ్ దట్ ద హియర్ ద ఏ అంటే మీ రో వాల్యూ డజంట్ చేంజ్, ద రో వాల్యూ డజంట్ చేంజ్, హియర్ ద రో వాల్యూ డజంట్ చేంజ్, and once again the column value in the B matrix doesn't change, the column value of B matrix doesn't change. కాలం వాల్యూ అనేది చేంజ్ కావటం లేదు. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రో చేంజ్ కావటం లేదు, సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలం చేంజ్ కావడం. అప్పుడు ఏం చేస్తామంటే అంటే మీ ఏ ఆఫ్ ఐ ఆఫ్ ఇంటూ బి ఆఫ్ ఏమి చేంజ్ కావాలి, కాలం వాల్యూ చేంజ్ కావటం లేదు, జే వాల్యూ. ఇక్కడ ఏం కావాలి, ఇంకొక వేరియబుల్ అంటే ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అవుతుందా లేదా అంటే మేము ఒక కాన్స్టెంట్ అనేది ఇంకొక వేరియబుల్ అనేది తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం, ఫర్ k ఈక్వల్ టు 0 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఎ సెకండ్ మ్యాట్రిక్స్. అంటే మీ k లెస్ దాన్ 3 k plus plus, k equal to 0, k less than 3, k plus plus అన్నమాట. అంటే ఏమవుతుంది, a of I of k, b of k of j, b of k of j. ఇది అన్నమాట. ఇక్కడ ఏం చేయాలి అంటే మేము ఫస్ట్ టైం ఏమవుతుంది, a of I of k, a of I of k అన్నప్పుడు ఏమవుతుంది, a of I of k అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 0, ఇనిషియల్ గా ఐ వాల్యూ 0, ఏ ఆఫ్ 0 ఆఫ్ k వాల్యూ 0, ఏ ఆఫ్ 0 ఆఫ్ 0, ఏ ఆఫ్ 0 ఆఫ్ 0 వాల్యూ ఎంత 1 ఇంటూ బి ఆఫ్ k ఆఫ్ j, బి ఆఫ్ k ఆఫ్ j, k వాల్యూ ఎంత 0, k ఆఫ్ j వాల్యూ 0. అంటే మీ ఏమవుతుంది 3 అవుతుంది, 1 ఇంటూ 3. దేంట్లోకి అసైన్ చేస్తాం దీన్ని, సి ఆఫ్ ఐ ఆఫ్ జే లెక్క అసైన్ చేస్తాం అనమాట. అంటే దీనికి ముందరగా అంటే మీ ఎవ్రీ టైం లూప్ అనేది అన్నిటిని యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్లస్ సి ఆఫ్ ఐ ఆఫ్ జే లెక్క చేసేసి సి ఆఫ్ ఐ ఆఫ్ జే అని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు ఇంకొక మెథడ్ ఏమంటే ఇక్కడ అంటే మీ దీని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోలేసి అంటే మీ ఒక సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి, సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొనేసి మనం ఏం చేస్తాం, దీనికంటే బిఫోర్గా ఇక్కడ అసైన్ చేసేస్తాం, సమ్ ఈక్వల్ టు 0 అని అసైన్ చేస్తాం. సమ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైం కూడా దీంట్లోకి సమ్ లైక్ స్టోర్ అవుతుంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ కే ఇంటూ బి ఆఫ్ కే ఆఫ్ జే అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం మనము సమ్ ఏ సి వాల్యూ ఇక్కడికి కంప్లీట్ అవుతుంది కదా, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పటికి ఏమవుతుంది, సి ఆఫ్ ఐ ఆఫ్ జే వస్తుంది కాబట్టి సి ఆఫ్ ఐ ఆఫ్ జే ఈక్వల్ టు సమ్ అని అసైన్ చేసేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద అల్గారిథం ఫర్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇది బేసిక్ అల్గారిథం అన్నమాట. ఈ మెథడ్ని బట్టి మనం ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తామో మనం ఒకసారి చూద్దాం. క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఒక్కటే మేజర్ టెక్నిక్. ఇందులో ఈ టెక్నిక్ యూజ్ చేశారంటే మనము మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలాబరేట్ చేసుకుంటా పోతే ఏ ఆఫ్ ఇక్కడ చూడు సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ కే ఇంటూ బి ఆఫ్ కే ఆఫ్ జే. అంటే సమ్ ఇనిషియల్గా ఇక్కడ నుంచి వచ్చామనుకోండి, ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ వాల్యూ ఎంత ఉంది, ఇనిషియల్గా ఐ వాల్యూ ఈక్వల్ టు 0, జే వాల్యూ వచ్చేసేమి 0, కే వాల్యూ కే కంటే ముందు బిఫోర్గా సమ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ కే వాల్యూ ఎంత 0. ఓకేనా, ఐ 0 కే 0 0
ఓకేనా. ఫస్ట్ ఫర్ లూప్ లో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అన్నాడు. సమ్ అనేది ఏమవుతుంది, సమ్ లైక్ ఏం అసైన్ చేస్తున్నాము, సమ్ ప్లస్. సమ్ ప్లస్ అంటే సమ్ వాల్యూ జీరో, సమ్ వాల్యూ జీరో కాబట్టి జీరో ప్లస్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ కే. ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ వచ్చేసి జీరో, కే వాల్యూ జీరో, అంటే మీ ఏ ఆఫ్ జీరో ఆఫ్ జీరో, ఏ ఆఫ్ జీరో ఆఫ్ జీరో 1 అన్నమాట. 1 ఇంటూ నెక్స్ట్ ఇంటూ బి ఆఫ్ కే ఆఫ్ జే, కే వాల్యూ జీరో, జే వాల్యూ జీరో, అంటే మీ బి ఆఫ్ జీరో ఆఫ్ జీరో, బి ఆఫ్ జీరో ఆఫ్ జీరో ఎంత 3. ఓకేనా. ఆటోమేటిక్గా సమ్ వాల్యూ ఏమవుతుంది, సమ్ ఈక్వల్ టు 3 అవుతుంది, సమ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అగైన్ ద లూప్ k వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1, అంటే మీ k వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది, k వాల్యూ 1 అవుతుంది. అప్పుడు సమ్ ఈక్వల్ టు వన్స్ అగైన్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, సమ్ ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది, సమ్ ఈక్వల్ టు జనరల్ గా మనకి ఏమి ఇక్కడ రాసింది సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ కే, అంటే ఏమవుతుంది 3 ప్లస్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ కే. ఐ వాల్యూ ఎంత జీరో, జీరో ఆఫ్ 1, కే వాల్యూ 1 కాబట్టి జీరో ఆఫ్ 1 ఎంత ఉంది 2 ఉంది, 2 ఇంటూ బి ఆఫ్ కే ఆఫ్ జీరో, కే వాల్యూ ఎంత 1, కే వాల్యూ 1, బి ఆఫ్ 1 ఆఫ్ జీరో, 1 ఆఫ్ జీరో ఎంత ఉంది 2 ఉంది. ఆటోమేటిక్ ఏమవుతుంది 2 2 జార్ 4 ప్లస్ 3, 3 ప్లస్ 4 ఈక్వల్ టు 7, అంటే సమ్ లైక్ ఏం స్టోర్ అవుతుంది 7 స్టోర్ అవుతుంది, సమ్ లైక్ 7 స్టోర్. అగైన్ k విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1, k ప్లస్ ప్లస్ కాదు, k ప్లస్ ప్లస్ అన్నప్పుడు i వాల్యూ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి 1 ఇంక్రిమెంటెడ్ బై అంటే 2 అవుతుంది అనమాట. 2 అన్నప్పుడు ఆటోమేటిక్గా 2 లెస్ దాన్ 3, ఆటోమేటిక్గా 2 అవుతుంది కాబట్టి లోపలికి వెళ్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, సమ్ వాల్యూ ఎంత 7, 7 ప్లస్ ఏ ఆఫ్ ఐ, ఐ వాల్యూ జీరో, జీరో ఆఫ్ కే, కే వాల్యూ ఎంత 2, కే వాల్యూ 2 అవుతుంది అనమాట. జీరో ఆఫ్ 2, జీరో ఆఫ్ 2 లో ఎంత ఉంది 3 ఇంటూ బి ఆఫ్ కే, కే వాల్యూ 2, జే వాల్యూ జీరో, జే వాల్యూ ఎప్పటికీ కూడా చేంజ్ కాదు, 2 ఆఫ్ జీరో, 2 ఆఫ్ జీరో ఎంత ఉంది 5, 7 ప్లస్ 15 ఆటోమేటిక్గా 35. నెక్స్ట్ k will be incremented by 1, k will be incremented by 1 అంటే k ప్లస్ ప్లస్ అన్నప్పుడు 3 అవుతుంది, 3 లెస్ దాన్ 3, ఆటోమేటిక్గా కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి సి ఆఫ్ ఐ ఆఫ్ జే, ఐ వాల్యూ ఎంత 0, జే వాల్యూ 0 కాబట్టి సి ఆఫ్ 0 ఆఫ్ 0లో ఏం స్టోర్ అవుతుందంటే 35 అనేది స్టోర్ అవుతుంది, సి ఆఫ్ 0 ఆఫ్ 0లో 35 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1 కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తున్నట్లే జే ప్లస్ ప్లస్ అంటున్నాం కాబట్టి జే వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అగైన్ సమ్ ఈక్వల్ టు 0, సమ్ వాల్యూ ఏమవుతుంది మళ్ళీ 0 అయిపోతుంది అనమాట, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అల్గారిథం ఫర్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ ప్రోగ్రామ్ అనేది చూద్దాం ఎలా రాయాలి. ఇక్కడ ఏమంటే మనం ఆర్డర్ని ఏమంటున్నాము 2x3 మ్యాట్రిక్స్, 3x2 మ్యాట్రిక్స్, అంటే మనం అంటే దీన్ని జనరల్గా ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మీకు నంబర్ ఆఫ్ రోస్ మనకు ఐడియా లేదంటే R1 ఇంటూ కాలం 1, దీన్ని R2 క్రాస్ C2 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే. ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. జనరల్గా మనం స్టార్ట్ చేసేది హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనమాట. హ్యాష్ ఇంక్లూడ్ conio డాట్ హెచ్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. void main వేరియబుల్ డిక్లరేషన్ integer
ఏమి 3 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏ అనే మ్యాట్రిక్స్ ఒక 10 సైజ్ ఇచ్చుకుంటున్నాను. ఏ ఆఫ్ 10 ఆఫ్ 10, బి ఆఫ్ 10 ఆఫ్ 10. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే 10లో స్టోర్ అవుతుంది. సి ఆఫ్ 10 ఆఫ్ 10. లూప్ రిపిటేషన్ కోసం ఐ జే అనేది ఆల్రెడీ కాన్స్టెంట్ వాల్యూ ఒకటి తీసుకుంటున్నాము కాబట్టి కే అనేది ఇన్నర్ లూప్ మల్టిప్లికేషన్ కోసం. నెక్స్ట్ సమ్ అనే ఒక వేరియబుల్, సమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆర్డర్. దీని యొక్క ఆర్డర్ కూడా కావాలి అన్నప్పుడు మనం ఒకవేళ 10 మ్యాట్రిక్స్ కాకుండా మనం యూజర్ డిఫైన్డ్ ఎన్ని నంబర్ ఎంత ఆర్డర్ కావాలంటే అంత ఆర్డర్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఏలో R1 రోస్ ఉంటాయి అనుకోండి, C1 కాలమ్స్ ఉంటాయి. అట్లనే బి మ్యాట్రిక్స్లో R2 రోస్, C2 కాలమ్స్ ఉంటుంది. ఇలా రిప్రజెంట్ చేస్తాం. వీటిని రీడ్ చేయాలి కదా. ఫస్ట్ ప్రింటెడ్ స్లాష్ n ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ స్కానర్ ద్వారా రీడ్ చేస్తాం. స్కానర్ పర్సెంటేజ్ ఎందుకంటే కాలము రోను రెండింటినీ చేసుకోవాలి కాబట్టి అడ్రస్ ఆఫ్ R1 అడ్రస్ ఆఫ్ C2, సరే అడ్రస్ ఆఫ్ C1, అడ్రస్ ఆఫ్ R1 అడ్రస్ ఆఫ్ C2. నెక్స్ట్ ప్రింటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ని రీడ్ చేయాలి కాబట్టి స్లాష్ n ఎంటర్ మ్యాట్రిక్స్ values for A matrix. For A matrix के values కనిపిస్తున్నాం. రిపీట్ కావాలి కాబట్టి మనము ఫర్ I equal to 0, I less than ఎన్ని రోస్ ఉంటాయి, R1 రోస్, I plus plus for j equal to 0, j less than C1, j plus plus again read that is scanner percentage d address of A of I of j. దిస్ ఇస్ ఓకే. ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా కూడా మనకి ఏమవుతుంది, ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ని రీడ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ని రీడ్ చేయడానికి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. మ్యాట్రిక్స్ వాల్యూస్ని ఎంటర్ చేయాలి కాబట్టి వాటి ఆర్డర్ ఫస్ట్ చూసుకోవాలి. ప్రింటర్ ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్. ఏం చేస్తాం, సేమ్ ప్రొసీజర్. స్కానర్ పర్సెంటేజ్ డి అంటే నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ కాబట్టి అడ్రస్ ఆఫ్ R2 నంబర్ ఆఫ్ రోస్, అడ్రస్ ఆఫ్ C2 నంబర్ ఆఫ్ కాలమ్స్ చేసుకోవాలి. ఓకే. లూప్ అంటే మీ వాల్యూస్ ఎంట్రీ చేయాలి కాబట్టి ప్రింటర్ ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఫర్ B. మ్యాట్రిక్స్ వాల్యూస్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం అన్నమాట. ఫర్ లూప్ ఫర్ I equal to 0, I less than ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ R2, I plus plus. For j equal to 0,
j less than c2 number of matrix rows కాబట్టి j plus plus scanf percentage d so this of b of I of j ఇక్కడ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను కాబట్టి 2 ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలా, వీటిని డిస్ప్లే చేయాలన్నమాట. మ్యాట్రిక్స్ వాల్యూస్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ప్రింటర్ ఫస్ట్, లేకపోతే ఏ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఏమైతే ఎంటర్ చేసే వాటిని చూపించడం. వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ we enter that will be shown. For I equal to 0, I less than again the R1 number of rows है కదా, R1 I plus plus. For j equal to 0, j less than C1, j less than C1, j plus plus. Printer percentage d, ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి కూడా గ్యాప్ ఉండాలి కాబట్టి స్లాష్ టీ అని ఐడెంటిఫై అవ్వాలి. స్లాష్ టీ ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే, ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే బ్రాకెట్ క్లోజ్. ప్రింటర్ ఒక ఎలిమెంట్ ఒక రో ఉన్న తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి, నెక్స్ట్ లైన్ డిస్ప్లే కావాలి కాబట్టి నెక్స్ట్ లైన్లో ఎలిమెంట్స్ డిస్ప్లే కావాలి కాబట్టి స్లాష్ ఎన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడికి ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూస్ని డిస్ప్లే చేస్తాం. సెకండ్ ఎలిమెంట్స్ వాల్యూస్ని కూడా డిస్ప్లే చేయడానికి ప్రింటర్ బి మ్యాట్రిక్స్ వాల్యూస్, B matrix values అనేది for I equal to 0, I less than సెకండ్ మ్యాట్రిక్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి R2 I plus plus I plus plus again bracket open. For j equal to 0, j less than C2, j plus plus, j plus plus. Okay. Printf percentage d, next line next space ఉండాలి కాబట్టి స్లాష్ t b of I of ఒక ఎలిమెంట్కి గ్యాప్ కావాలంటే స్లాష్ అనేది వాడుతున్నాం. స్పేస్ రిప్రజెంట్ ప్రింటర్ స్లాష్ ఎన్, ఇక్కడికి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తాం. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడికి డిస్ప్లే చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మేజర్ మ్యాట్రిక్స్ అనేది చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి, R1 ఇంటూ C1 అంటే మీ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. బి అనే మ్యాట్రిక్స్ వచ్చేసి R2 ఇంటూ C2 అంటే మీ R2 వచ్చేసి R2 C2. ఫస్ట్ మనకి ఎప్పటికీ కూడా కండిషన్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ సెకండ్ మ్యాట్రిక్స్. అంటే మీ C1 అనే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ ఈక్వల్ అయితేనే మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయితేనే పాసిబుల్ అవుతుంది, లేదంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. దాని కండిషన్ మనం ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తాం. ఇఫ్ C1 is not equal to R2, if C1 is not equal to R2 అయినప్పుడు మనం ఏం చేస్తాము, printf simply we can print a message ఏమని, matrix multiplication
నాట్ పాసిబుల్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేసి, లేకపోతే ఎల్స్ పార్ట్లో అంటే మీరు సాటిస్ఫై అయింది అనుకోండి, ఒకవేళ C1 ఈక్వల్ టు R2 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏం చేయాలి, ప్రాసెస్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ కావాలి. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఏమవుతుంది అప్పుడు R1 అవుతుంది. రోస్ అనేవి ఎప్పటికీ కూడా రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఎప్పటికీ కూడా C మ్యాట్రిక్స్ ఎప్పటికీ కూడా ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ సెకండ్ మ్యాట్రిక్స్ అన్నమాట. కాబట్టి నంబర్ ఆఫ్ ఐ వాల్యూ అనేది ఇప్పటికీ కూడా దీన్ని రోస్ని రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ R1, I ప్లస్ ప్లస్. కాలమ్స్ కాబట్టి ఫర్ J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ C2, J ప్లస్ ప్లస్. ఆల్రెడీ చెప్పాను, K అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఫర్ K ఈక్వల్ టు 0, K లెస్ దాన్ ఎప్పటికీ కూడా K వాల్యూ ఎప్పటికీ కూడా మనకు C టైమ్స్ నంబర్ ఆఫ్ రోస్ కానీ నంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ లేకపోతే నంబర్ ఆఫ్ రోస్ కానీ కావాలి. కాబట్టి ఈ రెండిట్లో యూ కెన్ యూస్ either C1 or R2, ఏది యూజ్ చేసినా నాట్ ఎ ప్రాబ్లం. C1 K ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం చేస్తామండి, ఓపెన్ చేసేసి ఏం చేస్తాము, మనం ఏం చేస్తాము C ఆఫ్ I ఆఫ్ J లకి ఒకవేళ సమ్ అనే ఒక వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్తో కూడా ఇంటూ C ఆఫ్ I ఆఫ్ J లకి ఏం చేస్తామంటే C ఆఫ్ I ఆఫ్ J ప్లస్ A ఆఫ్ I ఆఫ్ K, A ఆఫ్ I ఆఫ్ K ప్లస్ A ఆఫ్ I ఆఫ్ K ఇంటూ B ఆఫ్ K ఆఫ్ J అని రిప్రజెంట్ చేస్తాం. B ఆఫ్ K ఆఫ్ J క్లోజ్ చేస్తున్నాము ఈ బ్రాకెట్ వరకు. నెక్స్ట్ బ్రాకెట్ ఇలా క్లోజ్ అవుతుంది. ఓకేనా? ఈ కన్సర్న్ దీనికి ఇది దీనికి ఈ ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేయడానికి ఇక్కడ ఇంకొకటి. ఓకేనా? నెక్స్ట్ వీటిని డిస్ప్లే చేయడానికి చేయాలి కాబట్టి ప్రింట్ మ్యాట్రిక్స్ multiplication of A and B, matrix multiplication A and B for I equal to 0, I less than R1, I plus plus. For J equal to 0, J less than C2, J plus plus. ఇక్కడ చేస్తాము ప్రింట్ పర్సెంటేజ్ D C ఆఫ్ I ఆఫ్ J అనేది రిప్రజెంట్ చేస్తాం. C ఆఫ్ I ఆఫ్ J. ఈ కన్సెంట్ క్లోజ్. ఇక్కడ నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి ప్రింట్ స్లాష్ నెక్స్ట్ లైన్లో వాల్యూస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. క్లియర్? దిస్ ఈస్ ద కీ ఫీల్డ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఇది ఒక్కటే కీ ఫీల్డ్ అన్నమాట. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.